అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్, సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం టంగ్ టై గురించి తెలుసుకుందాం. మనం జనరల్గా మన నాలుక చివరి భాగానికి నోటి కింద భాగానికి ఎటువంటి కనెక్షన్ ఉండదు. సో మన నాలుకని ఫ్రీగా మూవ్ చేయగలం, బయటికి చాపగలం, లోపలికి తీసుకోగలం, అలాగే అటు ఇటు తిప్పగలం. బట్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే నాలుక చివరి భాగానికి నోటి కింద భాగానికి ఒక కనెక్షన్ లాగా, బ్యాండ్ లాగా మనం గమనిస్తూ ఉంటాము. సో దాన్ని టంగ్ టై ఆర్ యాంకలోగ్లోసియా అంటాం. సో ఈరోజు మనం ఈ కండిషన్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఈ టంగ్ టై అనేది మనం పుట్టుకతోనే ఐడెంటిఫై చేస్తాము. ఇది కంజెనిటల్ కండిషన్. ఇది జనరల్గా మగపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, ఆడపిల్లల్లో కంటే. అసలు ఈ టంగ్ టై అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల ఫామ్ అవుతుంది అంటే, జనరల్గా మనం బేబీ గ్రో అయ్యేటప్పుడు, అంటే తల్లి గర్భంలో బేబీ గ్రో అవుతున్నప్పుడు ఇంక 4th వీక్లోనే ఈ నాలుక అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఏంటంటే నాలుకకి అలాగే నోటి కింద భాగానికి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని లింగ్వల్ ఫ్రెండ్లం అంటాం. బట్ అలా బేబీ గ్రో అయ్యేటప్పుడు నాలుక అనేది మధ్య నుంచి ఇలా బయటికి గ్రో అవుతూ ఉంటుంది, ముందుకి గ్రో అవుతూ ఉంటుంది. సో అలా గ్రో అయ్యే టైంలో ఈ లింగ్వల్ ఫ్రెండ్లం, ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది వెనక్కి రిట్రాక్ట్ అయిపోయి కొంచెం మాయమైపోతూ ఉంటుంది అన్నమాట. ఓన్లీ నాలుక మధ్య భాగంలోనే అది ఉంటుంది. నాలుక ముందు భాగంలో అంతా కూడా అది వెనక్కి రిట్రాక్ట్ అయిపోవడం వల్ల అది మాయమవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే నాలుక ముందు భాగంలో ఎటువంటి కనెక్షన్ అనేది ఉండదు. సో దానివల్ల మన టంగ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో కొంతమంది పిల్లల్లో ఇలాగ లింగ్వల్ ఫ్రెండ్లం అనేది వెనక్కి రిట్రాక్ట్ అవ్వకుండా నాలుక ముందు భాగంలో కూడా అలాగే పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఈ టంగ్ టై ఆర్ యాంకలోగ్లోసియా అనే కండిషన్ మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా టంగ్ టై ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే కనుక, మన టంగ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు, దానికి రెస్ట్రిక్షన్ ఉంది. సో దానివల్ల ఆ టంగ్ టై ఉన్న పిల్లల్లో నాలుకని పళ్ళ కింద వరుసలో నాలుకని ముందు చాపలేరు, పళ్ళ కింద వరుసని దాటి ఆ నాలుకని చాపలేరు. అలాగే నాలుకతో పై వరుసని ఆ పిల్లలు టచ్ చేయలేరు. సో దీనివల్ల పుట్టిన తర్వాత వాళ్ళు తల్లిపాలు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, నాలుక సరిగ్గా మూమెంట్ లేక. అండ్ అలాగే కొంచెం పెద్ద అయ్యాక మాటలు వచ్చే టైంలో కొన్ని అక్షరాలు పలకడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే తా, టా, దా, రా, సా ఇలాంటి అక్షరాలు ఏవైతే నాలుక మూమెంట్తో మనకి పలుకుతూ ఉంటామో అటువంటి అక్షరాలు పలికేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల స్పీచ్ అనేది ఇంపైర్ అవుతుంది. అండ్ అలాగే తర్వాత తినడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ వీటితో పాటు కొంతమందిలో ఓరల్ హైజీన్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ టంగ్ టైని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే, దీన్ని మనం ఈజీగా డయాగ్నోస్ చేస్తాం జస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా. నాలుగుకి చివరి భాగానికి నోటి కింద భాగానికి, అంటే టిప్ ఆఫ్ ద టంగ్కి ఫ్లోర్ ఆఫ్ ద మౌత్కి ఎటువంటి కనెక్షన్ ఏమన్నా ఉందా లేదా, వాళ్ళు నాలుకని ఫ్రీగా మూవ్ చేయగలుగుతున్నారా లేదా, పళ్ళని దాటి ఆ నాలుకని చాపగలుగుతున్నారా లేదా, నాలుక పైన టచ్ చేయగలుగుతున్నారా లేదా, సైడ్ టు సైడ్ మూమెంట్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా టంగ్ టై ఉందా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ మీ పిల్లల్లో ఎవరికైనా టంగ్ టై ఉంది అని ఐడెంటిఫై చేస్తే కనుక మీరు దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అంటే, చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఒకవేళ టంగ్ టై కనుక థిక్గా ఉంది అంటే దానికి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. అందరిలోని సర్జరీ చేయాలా, చేస్తే ఏ టైంలో చేయాలి అంటే కనుక, కొంతమంది ఏం చెప్తారు అంటే వెంటనే మనం ఐడెంటిఫై చేసినప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనకు సర్జరీ చేయడం మంచిది. దీనివల్ల బేబీ అనేది ఫ్రీగా బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారు అండ్ స్పీచ్ అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది అని ఉంటుంది. బట్ కొంతమంది పిల్లల్లో ఈ కనెక్షన్ ఉన్నా కూడా అది చాలా డెలికేట్గా ఉంటుంది. సో అటువంటి పిల్లల్లో వాళ్ళు కొంచెం గ్రో అయ్యాక, ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఆ కనెక్షన్ అనేది దాని అంతటా అదే డిస్కనెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది, తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో దాని అంతటది టంగ్ టై రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో వెంటనే సర్జరీ అనేది అడ్వైస్ చేయకుండా వెయిట్ అండ్ వాచ్ అనేది మనం అడ్వైస్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ అలా వెయిట్ చేసాక కూడా టంగ్ టై ఇలా పర్సిస్టెంట్గా ఉంది, స్పీచ్ ఇంపైర్ అవుతుంది, ఫీడింగ్ డిఫికల్టీ ఉంది అంటే కనుక తర్వాత మనం సర్జరీ చేస్తాం. ఎటువంటి సర్జరీ చేస్తామంటే 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి, ఫ్రెనోటమీ అండ్ ఫ్రెనులోప్లాస్టీ. ఒకవేళ ఆ టంగ్ టై అనేది ఆ కనెక్షన్, ఆ లింగ్వల్ ఫ్రెండ్లం కనెక్షన్ ఏదైతే ఉందో
అది చాలా థిన్గా డెలికేట్గా ఉంది అంటే కనుక జస్ట్ మనం లోకల్ ఎనెస్థీషియా ఇచ్చి కానీ ఇవ్వకుండా కూడా జస్ట్ సిజర్స్తో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతుంది. సిజర్స్తో కట్ చేస్తే చాలు. దాన్ని ఫ్రెనోటమీ అంటాము. బట్ కొంతమందిలో చాలా బ్యాండ్ అనేది చాలా థిక్గా ఉంటుంది ఆ కనెక్షన్. సో వాళ్ళలో కంపల్సరీ జనరల్ ఎనెస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఆ టంగ్ కనెక్షన్ కట్ చేస్తాము. అండ్ అలాగే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, నోటి కింద భాగంలో ఉన్న దాన్ని కూడా రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేశాక అక్కడ ఉన్న ఏదైనా డిఫెక్ట్ ఫామ్ అవుతే కనుక దాన్ని సూచర్స్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫ్రెండ్లోప్లాస్టీ అంటాము. బోత్ సర్జరీస్ తర్వాత మనం పిల్లలకి టంగ్ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల టంగ్ మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అక్కడ ఏమీ స్కార్ ఏది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత స్పీచ్ థెరపీ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ కండిషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ.